అసలు మరియు చేతి పింఛన్లకు సంబంధించిన ఎన్ని జిల్లాల వారికి డబ్బులు అనేది జమ కాబోతున్నాయో, కొత్తగా అప్లై చేసిన పింఛన్ డబ్బులు ఎవరికి ఎంతమందికి రాబోతున్నాయో ఆ జాబితా లిస్ట్ అనేది ఎప్పుడు విడుదల అవుతుందో, మరియు కొత్తగా పింఛన్ అప్లై చేసిన వారికి మహిళలకు 2,000 రూపాయలు, 2,500 రూపాయల ఎప్పుడు పడుతున్నాయో, మరియు వికలాంగులకు మరియు ఇతర ఒంటరి మహిళలకు సంబంధించిన 2,000 రూపాయలు, 4,000 రూపాయలు చేసి వాటిని కొత్త పింఛన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలకు పెంచిన ఈ కొత్త పింఛన్లు ఎన్ని జిల్లాల వారికి ఎప్పటి నుంచి పంచుతున్న పూర్తి అప్డేట్ వివరాలనేది న్యూస్ ప్రకారం అయితే మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే చివరిదాకానైతే చూడండి. ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఉంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా నోటిఫికేషన్ రూపం ద్వారా మీకైతే వీడియోని అయితే తెలుస్తుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి అప్డేట్ అనేది తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్లు అప్లై చేసుకున్నారో సో వారికి ఆగస్టు నెల నుంచి పింఛన్ డబ్బులు అనేది జమ చేస్తామన్నారు. సో అలాగే ఇప్పుడు రైతులకు సంబంధించిన రైతు రుణమాఫీ డబ్బులు పెంచడంతో ఆ డబ్బులు అనేవి సరిచేయడంతో అన్ని ఎవరైతే రైతులు 2 లక్షల రూపాయల రుణాలు తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో రుణమాఫీ చేయడం ద్వారా ఆ కొత్త పింఛన్ డబ్బులు అనేవి లేట్ అవుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు. సో ఈ రుణమాఫీ ప్రక్రియ ఎప్పుడైతే పూర్తవుతుందో అలాగానే కొత్తగా ఎవరైతే పింఛన్ డబ్బులు అనేది అప్లై చేసుకున్నారో సో వారికి అనేది ఆగస్టు నెల నుంచి కొత్త పింఛన్ డబ్బుల వారికి జమ అవుతుంది. సో అలాగే ఈ జూలై నెలలో కూడా తేదీ 20 నుంచి అయితే మనకైతే జూలై నెలలో డబ్బుల పింఛన్ అనేవి ఎప్పుడు ఏ నెల వారికి తీసుకున్న వారికి జూలై నెలలో ఆఖరిలోపు ఆ డబ్బులు అంటే పింఛన్ డబ్బులు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఏదైతే రుణమాఫీ ప్రక్రియ అయిపోయిన తర్వాత కొత్త పింఛన్లు మరియు ఇతర అన్ని రకాల వికలాంగుల ఒంటరి మహిళల పింఛన్ అనేది ఈ ఆగస్టు నెల నుంచి ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉందనేది చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.